పాటు ఆయన అనేక రచనలు చేశాడు. శివునకు నిలువెత్తు కృతులిత్తు అంటాడు. నిలువెత్తు కృతులు అంటే అర్థం ఏంటి? అన్ని రచనలు చేస్తాను మాట ఇచ్చాడు, అన్ని చేశాడు. పోయినవి పోగా మనకి దొరికినవి 2-3, అవి కూడా చాటుపద్య మణిమంజరి మిందిన వాటిలో భద్రపరిచారు దీన్ని. సమగ్రాంధ్ర సాహిత్యం రచించిన ఆరుద్ర గారు దీని ప్రస్తావన కూడా చేశారు. ఇక్కడ తెలుగు అందమంతా ఇందులో కనబడుతుంది. ఈయన ప్రభావం 14వ శతాబ్దానికి చెందినటువంటి, అంటే 15వ శతాబ్దం 14వ శతాబ్దం పరిసరాల్లో ఉన్న అన్నమాచార్యుల వరపే చాలా కనబడుతుంది. ఈ ప్రభావం ఆయన మీద గోచరించి కంటి 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 ఆయన రచించిన వాటికి ఆధారం ఈ కంటి. దీని కంటి రగడ అని కూడా అనొచ్చు. ఎందుకంటే అడుగడుగున కంటి 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 అని వస్తుంది. మొత్తం చూశాను చూశాను చూశాను. ఎందుకంటే చూపులు పోయిన వాడికి చూపు రాగానే చూశానన్న ఆనందం ఎక్కువ ఉంటుంది. పది శివుడు ఎలాంటి చూపించాడంటే మామూలు వాళ్ళు చూడలేని దాన్ని చూపించాడు. అంటే అసలు శ్రీశైలం చూపించాడు. అది గొప్ప కావ్యం. కొన్నైనా అందాలు చూద్దాం ఎలా ఉన్నాయో. విశేషించి శ్రీశైల వల్లభుని శిఖరంబు పొడగంటి కాశీపురాధీసు గౌరీసు పొడగంటి. ఈ పొడగంటి అనే మాట ఈయనదే. పొడ అంటే అక్కడ ఉన్నటువంటి స్థితి, దాన్ని చూశాను అని. పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమ కంటి నది కంటి అఖిలాండకర్త నదికుని కంటి కంటి నగములు వీడు కొంటి నిజమూర్తి కంటి. ఈ కంటికి ప్రభావం ఇది. ఎందుకంటే ఇది 15వ శతాబ్దపు రచన, అన్నమయ్యది. ఇది 12వ శతాబ్దపు రచన. ఒక ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎలా ఉంటుందో తెలుస్తుంది. అంటే ఆ కాలానికి కూడా వాంగ్మయం దొరికింది. తర్వాత కాలంలో మనకి కొన్ని అంతరించిపోయాయి. ఆలయాలు నడిపేటువంటి వారు కూడాను రాజకీయాలు ఆదాయాలు చూస్తున్నారే తప్ప ఆలయానికి సంబంధించిన సాహిత్యం, సంగీతం, చరిత్ర వీటిని కాపాడుకునే ప్రయత్నం చేయడం లేదు. బాధాకరమైన అంశం. ఒకప్పుడు దేవస్థానాల్లో మంచి వాళ్ళు ఉన్నప్పుడు జరిగే ఒక అన్నమాచార్య ప్రాజెక్టు ఇప్పుడు అవేమీ ఎక్కడా కనిపించట్లేదు. ఒక్కొక్క ఆలయాన్ని ఆధారం చేసుకుని ఎంత రక్షించుకోవాలండి. అయితే దేవ ఆదాయం మీదే తప్ప దేవ ఆలయం మీద దృష్టి లేనటువంటి నాయకులు, కోరికల మీద తప్ప సంస్కృతి మీద గౌరవం లేని భక్తుల వల్ల ఈ చరిత్రలు తెలియడం లేదు, ఈ సాహిత్యాన్ని మనం కాపాడుకోవడం లేదు. మహిమలు ఉన్నాయంటే పొలోమని పరిగెడతారు. అంతేగాని వాటికున్న చరిత్ర ఏమిటి, వాటి గొప్పతనం ఏంటి అవి తెలుసుకోవాలని ఎవ్వరూ ప్రయత్నించడం లేదని మనం కూడా ఆ కోవలోకి వెళ్ళిపోతున్నాం. అందుకు భక్తులు పెరిగిపోయారు కానీ ధార్మికులు పెరగట్లేదు. ఇది బాధాకరమైన. ఇటువంటి భక్తులు అనడానికి లేదు. గొళ్ళకి గోపురాలకు వెళ్తున్నారు, వ్రతాలు పూజలు చేస్తున్నారు కనుక భక్తులు అనాలి. కానీ ధార్మికత లేదు. వాటి యందు ఉన్నటువంటి స్పృహ, ఉండవలసిన స్పృహ, చారిత్రక స్పృహ లేదు. ఇంత కల్చరల్ హెరిటేజ్ కనుక అవి కేవలం రిలీజియస్ సెంటర్స్ కాదు, సెంటర్స్ ఆఫ్ హెరిటేజ్. అది మర్చిపోలేదు. మనకి మన సంస్కృతికి మన వారసత్వానికి ప్రతీకలండి. ఎంత సాహిత్యం అందులో, భాష యొక్క అందం తెలుస్తుంది. పైగా ఆయన శ్రీశైల వల్లభుని శిఖరంబు పొడగంటి కాశీపురాధీసు గౌరీసు పొడగంటి. అంటే శ్రీశైలంలో ఆయన కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగమే దర్శనమిచ్చింది. అందులో ఏవేవి చూశానో అని వర్ణిస్తాడు. శివుడు ఎలా కనబడ్డాడు కూడా వర్ణిస్తాడు. అవన్నీ కాకుండా శ్రీశైలం పైన చెప్పిన కొన్ని మచ్చుకు చెప్పుకుందాం. మహినప్పు శ్రీశైల మహిమనే పొడగంటి బహువేద శాస్త్రముల్ ప్రణుతి చేయుట కంటి. శాస్త్రములు అంటే వేదాది శాస్త్రములు దేవతారూపాలు ధరించి మల్లికార్జునికి స్తోత్రం చేయడం నాకు కనబడుతోంది అన్నాడు ఆయన. బహువేద శాస్త్రములు ప్రణుతు చేయుట కంటి భూలోక కైలాసపురమనగ పొడగంటి పాలాక్షుడచ్చోట బాయకుండుట కంటి. ఇది భూలోక కైలాసం అని తెలుస్తుంది. పాలనేత్రుడైన శివుడు ఇక్కడ విడవకుండా ఉంటాడని నాకు కనబడుతుంది. ధృతి తూర్పు మొగసాల త్రిపురాంతకము కంటి అతుల జ్యోతిర్లింగమట యామ్యమున కంటి పలు పశ్చిమ ద్వార బ్రహ్మేశ్వరము కంటి చెలువందునుత్తర శ్రీ మహేశ్వరు కంటి. నిన్న మనం చెప్పుకున్నాం, పర్వతమే 4 ముఖాలతో 4 వైపులా. ఎన్ని తీర్థాలు అక్కడ ఉన్నాయట, ఎన్ని తీర్థములు లెక్కలేనన్ని. క్షితి 1,00,000 కోట్లకున్న శివతీర్థములు కంటి. చిన్న చిన్న నీటి వనరులు కూడా తీర్థములు ఎక్కడ. అలాంటి ఎన్నో చూస్తున్నాను. చతురప్ప 10 కోట్ల శక్తి రూపుల కంటి. శక్తి రూపాలు 10 కోట్లకు పైగా దర్శనమిస్తున్నాయి. అనంత రూపాలతో శక్తి రూపాలు కూడా ఉన్నాయి. దివ్యస్థలంబులను దివ్యులను పొడగంటి. మామూలు కంటితో చూస్తే కనబడిన దివ్య పురుషులు దివ్యమైన స్థలాల్లో నాకు గోచరిస్తున్నారు. దివ్య యోగీంద్రులను దివ్య మహిమల కంటి సరినొప్పు బంగారు శైలంబు పొడగంటి. మనకి రాతిలా కనబడుతున్న జ్యోతిర్మయ ఆకారంతో శిఖరాలు ఉంటాయి, అవి వర్ణిస్తున్నారు. పరికింప నవరత్న పర్వతంబులు కంటి ఎనసి యోగస్థలములెల్ల చోటుల గంటి. యోగులు సంచరించుతూ సాధనలు చేసుకునే స్థలములు గోచరిస్తున్నాయి. కామరూపులనున్న కల్పతరువుల కంటి. అక్కడ ఎలాంటి రూపాలతోనే మార్చగలిగే కల్పవృక్షాలు ఉన్నాయి. కొన్ని చెట్లు నడుస్తున్న చెట్లు కనబడ్డాయట. అలాంటివి వివిధములైన తాపస్సులు గోచరిస్తున్నారు.
రూఢి తపములు సేయు ఋషులనే పొడగంటి కూడి మ్రోసెడు వేదఘోషంబు పొడగంటి. నాకు వేదఘోషలు చేస్తున్న ఋషులు గోచరిస్తున్నారు. సురదుందుబుల మ్రౌత సొంపారనే కంటి. సురదుందుబుల మ్రోత అంటే దేవదుందుబులు మారుమ్రోగుతున్న చోట్లు చాలా ఉన్నాయి. సురసతులు నాట్యంబు సొరిది నాడుట కంటి. విధములైన దేవతాకాంతలు నాట్యం చేయడం కనబడుతున్నది అంటూ శ్రీశైలంలో దివ్యత్వాన్ని ఎంత గొప్పగానో వర్ణించారు. ఇవి రచించిన రచనలో మరొక గ్రంథం లభ్యమవుతుంది. దాని పేరు నమశివాయ రగడ. నయన రగడ ఒకటి, నమశివాయ రగడ. ఇందులో నమశివాయ అనే మాటతో పెద్ద కృతినే రచించారు ఆయన. ఇందులో ప్రతిదీ చివరికి నమశివాయ 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 వస్తుంది. దాని కంటి ఎలా వచ్చిందో నమశివాయ అని వస్తుంది. కొన్ని అందులో అందమైన విందాం. శ్రీగిరీశ వస్య మంత్రశేఖరము నమశివాయ ఆగమోపదిష్ట విధి మహాకరము నమశివాయ పంచవర్ణ పంచరూప భాసురము నమశివాయ అంచితానురక్త జిత గజాసురము నమశివాయ. శ్రీగిరీశ వస్య మంత్రశేఖరము. ముందు మల్లికార్జున స్వామినే ప్రారంభించాడు. శ్రీగిరీశ్వరుడు యొక్క మంత్రం ఇది. ఆయన అనుగ్రహం పొందేటట్టు చేసేది ఇది. పైగా ఆగమోపదిష్ట విధి మహాకరము. శాస్త్రములు చెప్పిన ప్రకారంగా స్వీకరించిన మహామంత్రం ఇది. పంచవర్ణ పంచరూప భాసురము. పంచాక్షరి 5 అక్షరాలకి 5 రంగులు ఉంటాయి. 5 అక్షరాలతో 5 రూపాలు ధరించి ఉంటాయి. 5 అక్షరాలు కూడా సామాన్యం కాదు. పంచాక్షరి రహస్యం చెప్తున్నాడు ఇక్కడ. అంచితానురక్త జిత గజాసురము నమశివాయ సతత జన్మదాహ దగ్ధ చందనము నమశివాయ నత విశిష్ట భక్త బృంద నందనము నమశివాయ శృతి శిరస్సహస్రరత్న సుందరము నమశివాయ మత కుతర్క శరధి మథన మందరము నమశివాయ. చందనము నందనము సుందరము మందరము అనే పదాలు పోహళింపుతో ఎంత అందంగా రచించాడు. ఇదండి మన తెలుగులో కనబడే అందమైన సౌందర్యం ఇంత విశేషంగా చూపిస్తున్నాడు. మూలమీ నమశివాయ ముక్షమీ నమశివాయ శీలమీ నమశివాయ శిఖరమీ నమశివాయ సుభృతమీ నమశివాయ శుద్ధమీ నమశివాయ నిపుణమీ నమశివాయ నిత్యమీ నమశివాయ నిగమమీ నమశివాయ నిఖిలమీ నమశివాయ సారమీ నమశివాయ సౌక్షమీ నమశివాయ ధనదమీ నమశివాయ ధన్యమీ నమశివాయ మననమీ నమశివాయ మాన్యమీ నమశివాయ యోగమీ నమశివాయ యోగ్యమీ నమశివాయ భోగమీ నమశివాయ భోగ్యమీ నమశివాయ సరసమీ నమశివాయ సత్యమీ నమశివాయ పరమమీ నమశివాయ బ్రహ్మమీ నమశివాయ అంటూ నమశివాయ రగడ రచించి ఆ జ్యోతిర్లింగ స్వరూపుడైన శివుని ఎంత అద్భుతంగా వర్ణించి చూపిస్తున్నాడు. ఇలా చరిత్రలో స్వామి అనుగ్రహం పొందిన ఒక జాడ మనం చెప్పుకున్నాం.